ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లోనే మనకే రాష్ట్రంలో రాక్షస పాలన ఉంది ఈరోజు. ఎందుకంటే సంక్షేమం అంటున్నారు తప్ప ప్రతి స్కీమ్లోనూ కూడా ఒక స్కామ్ ఉంది. అంటే దోచుకోవడానికి దాచుకోవడానికి తప్ప ప్రజలకు ఉపయోగపడే పరిస్థితి లేదు ఈరోజు. ఇక్కడ ఎంతసేపు వాళ్ళు ఏదో 10,000 ఇస్తున్నాం 20,000 ఇస్తాం అంటున్నారు. ఉన్నటువంటి కార్పొరేషన్లో కాపు కార్పొరేషన్ అయితేనో, బీసీ కార్పొరేషన్ అయితేనో, ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లు అయితేనో ఈరోజు అవన్నీ కూడా రద్దు చేసి సంవత్సరానికి వాళ్ళు ఇచ్చేటటువంటి 5 సంవత్సరాలనే వాళ్ళు కాపు లోన్లు అని చెప్పి ఒక 2 లక్షలు ఇచ్చే ₹1,00,000 సబ్సిడీ ఇచ్చేవారు. అవన్నీ తీసి ఈరోజు 60,000 తోటి 5 సంవత్సరాలకి సరిపడేటటువంటి పరిస్థితి ఈరోజు ప్రభుత్వంలో ఏర్పడింది. ఎక్కడ చూసినా సరే దొంగతనాలు ఎక్కువైపోయాయి, రౌడీజాలు ఎక్కువైపోయాయి, గోండాయిజాలు ఎక్కువైపోయాయి. అంటే వాళ్ళనే పెంచి పోషిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ప్రభుత్వానికి ఉంది. ఇక పిఠాపురం నియోజకవర్గానికి వస్తే వంగా గీతా విశ్వనాథ్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఎంపీగా ఉన్నటువంటి ఆవిడ మాకు ఎమ్మెల్యేగా ఆవిడ పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. ఆవిడ ఎలక్షన్ ముందు ఒక 2 నెలల ముందు వస్తుందండి. ఆవిడ తర్వాత ఫోన్ కానీ సమాధానం కానీ ఉండదు. ఇంటికి వెళ్ళినా సరే మేడం గారు ఇప్పుడే వాకింగ్కి బయలుదేరి ఢిల్లీ వెళ్ళిపోయారండి అని చెప్తారు. అంటే ఎంత వెటకారంగా ఉంటుందంటే ఆ పని వాళ్ళు వస్తారండి బయటికి, నేను మేడం గారిని కలాలంటే ఉండండి లోపల ఉన్నారేమో చూసి వస్తామని వెళ్తారు. ఇప్పుడే నడుచుకుంటూ ఢిల్లీ వెళ్ళిపోయారండి అంటారు లోపలికి వెళ్ళి. అంటే ఆవిడ లోపల నుంచి చూస్తూనే ఉంటుంది కానీ కలిసే పరిస్థితి అయితే లేదు. ఇక పవన్ కళ్యాణ్ మరోవైపు జనసేన నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. ఆయన ఈరోజు భారీ మెజార్టీతో గెలవడానికి ఎస్ఎస్ఎన్ వర్మ గారు ఆయన టికెట్ని త్యాగం చేసి ఆయన మనస్ఫూర్తిగా ఈరోజు సపోర్ట్ చేస్తున్నారు. 50,000 నుంచి 1,00,000 మెజారిటీ రావడానికి ఈరోజు పిఠాపురం నియోజకవర్గం సిద్ధంగా ఉందండి. పవన్ కళ్యాణ్ వల్ల పిఠాపురం నియోజకవర్గమే కాదు రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి చెందుతుందని ఒక ఆలోచనతో ప్రజలందరూ ఉన్నారు. ఈరోజు పిఠాపురం నియోజకవర్గం ముఖ చిత్రం మారబోతుంది, చరిత్ర సృష్టించబోతుందండి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాడని చెప్పి ఈరోజు మేము అందరూ కూడా అనుకుంటున్నాం. ఇప్పుడు ఆయన పిఠాపురం అభివృద్ధి చేసి స్టేట్లోనే #1 నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాను అంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది అంటారు? మొన్న ఇక్కడ నేషనల్ మీడియా కూడా వచ్చిందండి ఆయన ద్వారా. సో అది మీరు పిఠాపురం ఆయన నిలబడ్డాను మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇక్కడ నిజంగా పిఠాపురం ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం ఈరోజు పిఠాపురంలోనే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేయడం అనేది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈరోజు పిఠాపురం వైపు చూస్తుంది. మోదీ అమిత్ షాలు కూడా ప్రధానమంత్రి కూడా ఏంటి పిఠాపురం ఏంటి అక్కడ ఉన్న చరిత్ర ఏంటని తెలుసుకునే పరిస్థితి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేయడం వల్ల జరుగుతుంది. అటువంటి వ్యక్తి ఇక్కడ పోటీ చేయడం ద్వారా ఆధ్యాత్మిక కేంద్రంగా పిఠాపురం అభివృద్ధి చెందుతుంది. అలాగే పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెంది ఇక్కడ వ్యాపారాలు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వారి యొక్క జీవన విధానంలో మార్పు వస్తుందని చెప్పి మేము అందరూ కూడా నిజంగా మనస్ఫూర్తిగా అందరూ కూడా కోరుకుంటున్నాం. ఆయన గెలవాలని కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు 100% గెలవాలి, గెలుస్తారు, భారీ మెజార్టీ చరిత్ర సృష్టిస్తారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి క్యాండిడేట్గా ఎవరు రావాలనుకుంటున్నారు? కూటమి అభ్యర్థి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు ఆయన. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో 13 లక్షల కోట్లు మనకి అప్పులు మన తల మీద ఉన్నాయి. ఇవన్నీ మనకి తీరి మనం సంక్షేమం అభివృద్ధి రెండూ కూడా జరగాలి అంటే ఒక చంద్రబాబు నాయుడు వల్ల జరుగుతుందండి. ఇప్పుడున్న ప్రభుత్వం సంక్షేమం ఒకటే చెప్తుందండి, అభివృద్ధి వైపు అడుగులు వేయడం లేదు. సంక్షేమం అంటే ప్రజల కాళ్ళ మీద ప్రభుత్వాలు నిలబడటం, అభివృద్ధి అంటే ప్రజల కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ అభివృద్ధి చెందడం. సంక్షేమానికి అభివృద్ధికి తెలియని పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వాలు ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి ఇక్కడ కొన్ని చర్యలు జరుగుతున్నాయి, కుట్రలు జరుగుతున్నాయని అభిప్రాయం ఉంది. బయటకు కూడా న్యూస్ అలా వస్తుంది. మొన్ననే వర్మ గారు కూడాను పోలీస్ ఆధీనంలో పట్టుకోవడం జరిగింది ఒక వ్యాన్. ఈవీఎం మిషన్లు ఇలా అవుతున్నాయని, డబ్బులు కూడా ఇలా పంచుతున్నారు ఎక్కువ కుట్రలు జరుగుతున్నాయని అనిపిస్తుంది. ఆయన ఎంతవరకు కరెక్ట్? నిజంగా అలా జరుగుతున్నాయి ఇక్కడ అటువంటి వికృత చేష్టలు? నిన్న కాక మొన్నే ఒక 1200 కేసులు అంటే సుమారు ₹1 కోటి మద్యం బాటిళ్ళు, లిక్కర్ బాటిల్ దొరికాయండి. అంటే ఇది ప్రజల్ని మభ్యపెట్టి ఓట్ బ్యాంక్గా మార్చుకోవాలనే ఒక ఆలోచనతో ప్రస్తుత ప్రభుత్వం ఉంది. ఇక్కడ అవన్నీ కూడా దొరికినటువంటి మద్యం బాటిల్ అన్నీ కూడా వైసీపీ నాయకుల ఇళ్లలో దొరికాయి. దాన్ని మీడియాకి ఇవ్వడానికి కూడా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అయితే చాలా ఇబ్బంది పడింది. కానీ తప్పనిసరి పరిస్థితిలో వాళ్ళు మీడియాకి వెల్లడించడం జరిగింది. అది దొరికినటువంటి వాళ్ళ మీద కూడా కేసులు కట్టారో లేదో కూడా ఇప్పటికి వచ్చి ఎవరికి కూడా తెలియదు. అయితే గతంలో ఈవీఎం మిషన్లో ఈ క్యాంపెయిన్ సంబంధించినటువంటి మెటీరియల్ కూడా ఎటువంటి బిల్లులు లేకుండా ఇక్కడికి తరలించడమే కాకుండా లక్షల కోట్లు ఈరోజు ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో పెట్టి పవన్ కళ్యాణ్ ఓడించాలని చెప్పి ఒక భ్రమలో ఉన్నారు. వాళ్ళ యొక్క భ్రాంతి అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ పిచ్చి పరాకాష్ఠ చేరింది.
ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ గెలిచేశారు. ఆయన భారీ మెజార్టీ కోసం ఈరోజు ఈ ప్రయత్నాలు, ఈ క్యాంపెయిన్లు జరుగుతున్నాయి. ఎవరైనా సినీ గ్లామర్ తోటి ఎవరు వచ్చినా, బయట నుంచి బుల్లితెర హీరోయిన్లు, హీరోలు చాలా మంది వస్తున్నారు. ఎవరు వచ్చినా సరే ఇక్కడ ప్రజలు మాత్రం ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. వాళ్ళందరూ కూడా ఒకటే, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఒక ఆలోచనతో ఉన్నారు. కాబట్టి 50,000 పైనే, 1,00,000 దగ్గర మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు గెలవడం జరుగుతుంది. వీళ్ళు ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ఎన్ని మ్యాజిక్లు చేసినా సరే ప్రజలు మాత్రం ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ ఎమ్మెల్యేగా చేసి అసెంబ్లీకి పంపించాలి, ఆయన అసెంబ్లీ హీరోగా చూడాలని చెప్పి ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. ఇది తథ్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.